అత్యాధునిక ల్యాబ్స్, ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్, అడ్వాన్స్డ్ ప్లేస్మెంట్స్. మీ డ్రీమ్ కెరీర్ ని రీచ్ అవ్వడానికి మీ బెస్ట్ చాయిస్ గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ. నేను చెప్పిందంతా గుర్తుందిగా? ఓ గుర్తుంది. హై లిఫ్ట్. నువ్వంటే మన ఇంట్లో అందరికీ భయం. ఆఫీసర్ అంటే నువ్వు భయపడతావు ఎందుకక్క? నా భయమే నేను చూసుకున్నాను కానీ ఆ ఎండి వీణ్ణి ఎలా తిట్టిపోస్తున్నాడు. అసలే పిచ్చి కుక్క. రబ్బేష్, లీవ్ లెటర్ మీ అక్క చెప్పకుండా నువ్వెందుకు వచ్చిస్తున్నావు? మాట్లాడమే. మా అక్కకు మీరంటే భయం, అందుకని తను మెట్ల ధర నిలబడి నన్ను పంపించింది. ఎరా, మీ అక్క నన్నేం పిచ్చి కుక్క అనుకుంటుందా? మీ అక్క ఉద్యోగం సంగతి ఇవాళ తెలిసేస్తాను. రబ్బిష్ రబ్బిష్, నా కొంప ముంచేశాడయ్యా, నా కొంప ముంచేశాడయ్యా. ఏం చేశాడు సార్? నేను కేకలు వేయడం చూసి వీడు పోసేశాడయ్యా. మొత్తం ఆఫీసే ముంచేశాడు. మై గాడ్. ఏమా రా, నేనేం పిచ్చుకోకుండా కాను, నేనేం పిచ్చుకోకుండా కాను. నీరజ, ఎండి గారి కేకలకి మీ తమ్ముడు భయపడి బాత్రూమ్ లో. చూడమ్మా, ఎండి గారు నీకు లీవ్ గ్రాంట్ చేశారు. నువ్వు దగ్గరుండి పాప మీ తమ్ముడిని తీసుకెళ్ళు. నీరజ, ఏ మావయ్యకి సీరియస్ గా ఉందని హాస్పిటల్లో ఉండడం సెలవు పెట్టావు? ఏ మావయ్యకి జబ్బు లేదు. అలా చెప్పకపోతే సెలవు దొరకదు కదా. మా ఇంటి ఓనర్ ఆంజనేయుల విషయం తేల్చేందుకు పోలీస్ ఇన్స్పెక్టర్ హెల్ప్ అడిగాను. ఆయన 2 గంటలకి రమ్మన్నారు. వస్తాను. ఇప్పటికే వీళ్ళ స్కూల్కి లేట్ అయింది. ఏమిటిది, 2 దాటిపోయింది, అమ్మాయి ఇంకా రాలేదు? ప్రేమకి నిరీక్షణ తప్పదంటారు, ఇందుకే కాబోలు. ఈ పెట్టుడు మీసం ఒకటే దురద, చస్తున్నాను దీంతో. వచ్చేస్తుంది. బ్యూటిఫుల్ బాయ్. ఏమిటి ఈయన మీసం పొద్దున ఒక రకంగా ఇప్పుడు ఒక రకంగా ఉంది? నా మీద ఎంత లవ్వో ఆ లుక్స్ లోనే తెలుస్తోంది. ఆడ నెమిలి లుక్స్. హాయ్ నీరజ. అమ్మ బావా, చట్టం నా మొదటి పెళ్ళం, న్యాయం నా 2వ పెళ్ళం అని చెప్పి 3వ పెళ్ళం కోసం ట్రై చేస్తున్నావా? చెబుతా. ఇంతకీ ఆ ఆంజనేయుల విషయం? వాడి విషయం కాసేపు మనం మాట్లాడకుండా ఉంటే నీకేమైనా అభ్యంతరమా? అంటే ఇక్కడికి వస్తే మీరు ఫలితాలు ప్రకటిస్తానని పొద్దున అన్నారు కదా అని వచ్చాను. వచ్చినందుకు చాలా థ్యాంక్స్. నీతో ఒక ప్రత్యేకమైన మ్యాటర్ డిస్కస్ చేద్దామని. ఏమిటో చెప్పండి. మాటలో ఎలా చెప్పాలో నాకు కుదరలేదు. పోనీ పాట రూపంలో చెప్పరా? అంటే మీరు పాట పాడతారా? పోలీసులకి పాటలు పాడటం రాదని అనే ఉద్దేశం? నా ఉద్దేశం అది కాదు సార్. చెప్పేదేదో మాటల్లోనే చెప్పొచ్చు కదా అని. పెళ్లిళ్లలో పురోహితుడు సంస్కృతంలో మంత్రాలు చదువుతాడే గాని తెలుగులోను ఉర్దూలోను చదవడు. ఎందుకంటే అదంతే. మరి నాకు ఆ డిసిప్లిన్ ఉండాలి, లేకపోతే లాభం లేదు. రాయబారానికి వెళ్ళిన శ్రీకృష్ణుడు రాగాలు తీసి పద్యాలు పాడుతాడే గాని మాటల్లో చెప్పడు. ఎందుకంటే అదంతే. ఎవరు నమ్మాలో తెలియడం లేదు. మన కోపం వచ్చినప్పుడు నీ యమ్మ నీ ఎక్క అని అచ్చ తెలుగులో తిడతామే గాని స్కౌండ్రల్ రాస్కెల్ అని ఇంగ్లీష్ లో తిట్టాం. ఎందుకంటే అదంతే. అవును. దేర్ఫోర్ ప్రేమ విషయంలో పాటలకున్న ఎఫెక్ట్ మాటలకుండదు. సో ఐ షల్ స్టార్ట్ మై లవ్ సాంగ్ ఇమ్మీడియట్లీ. నీవేనా
నీవేనా నన్ను తలచినది, నీవేనా నా మదిలో నిలచి హృదయము కలవర పరచినది. చిచి, ఈ పాట నా లవర్కి నచ్చినట్లేదు, వేరే పాటలు అంకించుకుంటా. మల్లిపిల్లి ఆంజనేయులు. అడ్రస్ టు అవర్ నీరజ. It has been found and verified by the management that you are a regular absentee and have a foul nature of misleading the management. Therefore, your services are terminated with effect from this date. ఈ ఆర్డర్స్ వెంటనే టైప్ చేసిన సంతకాన్ని పెట్టాలి. నీరజ డిస్మిసల్ ఆర్డర్. ఏమిటి మీరు చెప్తుంది? ఎవరికో సీరియస్ గా ఉందని సెలవు పెట్టి నీరజ ఎవరితోనో పార్క్ లో డ్యూయెట్లు పాడడం ఎండి గారు స్వయంగా చూశారట. మేనేజర్ గారు ఇక్కడ. నీరజ, నువ్వు వస్తే ఎండి గారు నిన్ను లోపలికి రమ్మన్నారు. గుడ్ మార్నింగ్ సార్. ఓకే సార్. ఏమిట్రా? ఆ దొంగలాడు వాళ్ళ చెల్లెల్ని నాన్నని అమ్మని అందరిని ఇంట్లో తీసుకొచ్చేసరిక. ఏయ్,
ఎవడ్రా దొంగ కోళ్ళోడు ఏంటమ్మా ఇది ఆడపిల్లవై ఉండి ఇలా తొందరపట్ట మంచిది కాదు నువ్వు ఆడదానివేగా మా అన్నయ్య ఇల్లు ఖాళీ చేయమంటే చేయకుండా ఎందుకు మొండికెత్తావు దానికి దీనికి ఏమిటి సంబంధం మా అన్నయ్య అంటే మా గౌరవం అతన్ని దొంగ కోళ్ళోడు అవి ఇవి అన్నారంటే ఎవరైనా సరే చెంప పేలిపోతుంది గుర్తుంచుకోండి ఎవరు? నేనే నీరజనండి ఓ, మా ఇల్లు ఖాళీ చేయని మొంటికెత్తిన పిల్లవు నువ్వేనా? వాళ్ళకి వీళ్ళకి అద్దెకిచ్చి మా అలవాట్లు మార్చుకుని మేము అవస్థలు పడలేం చూడమ్మా మేమంతా ఒకే గదిలో ఉండి లింగు లింగు మీద వంట చేసుకోవడం చాలా కష్టంగా ఉంది మీకు తెలుసో లేదో మేము లంకంత కొంపలో ఉండి బతికి బట్ట కట్టిన వాళ్ళం వేళ పట్టినంత ముద్ద తినడం మాకు అలవాటు మా వంట అయిపోయి వచ్చిందండి మీ వంట అయిపోయేదాకా మేమెందుకు కాగాలి మా వంట అయ్యాక మీరు చేసుకోండి ఇంతకాలం అద్దె కట్టిన రసీదులున్నాయని తెగ మురిసిపోయావు కదూ కూరలు తీసేసిన పామును విసిరేయడం ఎంత తేలికో నిన్ను ఇంట్లోంచి గెంటేయడం కూడా అంతే తేలిక నువ్వు వెళ్ళమ్మా. నాన్న లాయర్ సహాయానికి వెళితే అద్దె రసీదులు పోయాయి పోలీసుడి దగ్గరికి వెళ్తే పార్కు రమ్మని పిలిచాడు అదే మన బావగాడు ఇంటికి వచ్చేసరికి మనం మూకుమ్మడి దాడి చేశాం అంతే ఫినిష్ మంటల్లో పడ్డ చీమల్లాగా మలమల మాడిపోయారు మన ఇల్లు మనకు వచ్చేసినట్టే నా బాధ ఎవరికి వినిపించను నా బాధ ఎవరికి వినిపించను పక్షికి గూడుంది పాముకి పుట్టుంది పక్షికి గూడుంది పాముకి పుట్టుంది ఏ చోటు లేనిది మాకే కదా మాకే కదా ఏమని వివరించను నా బాధ ఎవరికి వినిపించను కురుక్షేత్ర సమరాల అభిమన్యుడు పద్మ వ్యూహాన్ని ఛేదించి పోరాడితే నీతికి యుద్ధాన తావే లేదని 10 మంది కూల్చారు అది ధర్మమా జయమెవరిది అపజయమెవరిది నిజమెవరికి మా కథ ఎవరికి మా కథ ఎవరికి ఏమని వివరించను నా బాధ ఎవరికి వినిపించను విధి ఎంత వంచించి కవ్వించిన ఎన్ని కష్టాల సుడిరేపి శోధించిన ధైర్యాన్ని కోల్పోని ఏ మనిషిని విధి ఓడించలేదమ్మ ఏనాటికి మా కళ్ళ వెలిగేటి దీపానివి నీవు మా ఇంటికెన్నడు మహారాణివి మా ఇంటికి మహారాణివే ఏమని వివరించము మా బాధ ఎవరికి వినిపించము తలదించుకోనని శపథాలు చేసి తలబాదుకుంటున్న మహారాణి నేనే పసిపిల్లలిద్దరిని నడి వీధిలోన నిలబెట్టి కూర్చున్న మహారాణి నేనే
పుట్టుంది పక్షికి గూడుంది పాముకి పుట్టుంది ఏ చోట లేనిది మాటే కదా మాటే కదా ఏమని వివరించను అవబాధ ఎవరికి వినిపించను నేను నా ఆంజనేయుల్ని. నువ్వా? చూడు, నేను ఒక విషయం అడుగుతాను, చెప్తావా? అడుగు. నా అవసరం కొద్దీ నేను ఇల్లు ఖాళీ చేయమన్నాను, కానీ వాళ్ళందరూ అంత విలువెల్లాడిపోతారు నేను ఊహించలేదు. వాళ్ళు అంతగా బాధపడడానికి గల కారణం ఏమిటో నాకు అర్థం కావడం లేదు. వాళ్ళ కుటుంబం గురించి నీకేమైనా తెలుసా? ఎందుకు అడుగుతున్నావు? నేను చేస్తున్నది తప్పు అన్న భావం మొదటిసారి కలిగింది కనుక. వాళ్ళ గురించిగా నువ్వు అడిగింది? తులసమ్మ గారి భర్త తాగుబోతు, జూదరి, పరమ దుర్మార్గుడు. అంతేకాదు, తాగుడికి డబ్బు ఇవ్వలేదని తన కన్న తల్లినే చంపి జైలు శిక్ష అనుభవించి వచ్చిన కిరాతకుడు.